ఓం శ్రీ మహాత్రిపుర సుందర్యై నమః. సౌందర్యలహరిలోని ఈరోజు మనము 12వ పద్యంను చదువుకుంటున్నాము. దాని అర్థమును తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాకల్పంతే కథమపి విరించే ప్రభుతయః యదాలోక్యసుఖ్యాదమరలనాయాంతి మనసా తపోభిదుష్ప్రాపామపి గిరిససాయుజ్య పదవీం. ఇక్కడ ఈ పద్యం నందు మనకి అమ్మవారి యొక్క సౌందర్యము సంపూర్ణముగా అవగాహన చేసుకున్నవాడు శివుడు మాత్రమే. ఎందువలనగా ఆయనతో మానసిక సమైక్యత సంభావించి శ్రీదేవి సౌందర్యమును పూర్తిగా తిలకించనించిన వారు అప్సరస కాంతలు. ఇక్కడ బ్రహ్మ సృష్టి యొక్క నేర్పరి. ఆయన కవిశ్రేష్ఠుడు. చతుర్వేదములు ఆయన ముఖ్య సూతములు. ఆయన సౌందర్య భావనలో అప్సరత కాంతలే లోకోత్తర సౌందర్య రాశులు. ఆయన సౌందర్య శిల్ప భావన అంతకు మించి పోలేదు. వారే శ్రీదేవి సౌందర్యమును పూర్తిగా అవగాహన చేసుకొనలేకపోయారు. కావున ఇక్కడ తెలుగు పద్యం నందు ఏం చెప్తున్నారంటే, కౌలందు శ్రేష్ఠులౌ కంజభాదులు నీ చక్కదనము వర్ణింపజాలరులెమ్మో సురకాంతలే నీదు సోయగమును చూడా శివుని సాయుజ్యంబు చిత్తంబులందెంత్రు అని ఈ విధంగా అమ్మవారి యొక్క సౌందర్య లక్షణము మనకి చెప్పబడినది. ఇప్పుడు మనము 13వ పద్యము చదువుకుందాము. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమను ధావంతి శతసః గళద్వేణీబంధ కుచకలస విస్రస్తశిచయా హఠాత్ కృచ్ఛత్కాంచో విగళిత దుకూలా యువతయః అనగా శంకర భగవత్పాదులు ఏం చెప్తున్నారంటే, తల్లి ఏ పురుషుడు ముసలి నగ్గై మేని రూపు రేఖలు చెడిపోయిన వాడై కన్నులకు పుసులు గట్టి మసక చూపు కలవాడై శృంగార పరిహాస భాషణములందు మూఢుడై ఉండినప్పటికీ వాడు నీ యొక్క కడిగంటి చూపుల కారుణ్యమునకు పాత్రమైన వాడు కాగా అతన్ని చూచిన నిండు జవనపు మదవతులు 100 మంది వానిని మదనమోహనుడు దర్శించి తమ జడముడులు వీడుచుండగా తమ రతనాల మొలనూళ్ళు కిందికి జారిపోవుచుండగా పోక ముడులు విడిపోయి కట్టుకున్న పుత్తములు కిందకు జారుచుండగా పరుగులెత్తుచు వచ్చి నన్ను నన్ను అనుచు సిగ్గు విడిచి వాని వెంటబడుతురు అనగా ఇక్కడ అనువాద పద్యం నందు ఏం చెప్తున్నారంటే, ముసలి వగ్గును నేత్రముల దోషభరితునే రతికళాకేళి నీరసుడైన మూఢునే నీదు కటాక్ష వీక్షాదయ కలిగిన వెంటవత్తురు వేలాది యువతులు జడల ముడులు వీడి జారిపోవుచునుండ పాలిండ్లపై నుండి పయ్యెదల్ తొలగగా మొలనున్న రతనాల మొలనూలు జారగా పోక ముడులు వీడి పుట్టముల్ పడిపోవ పరువులెత్తుచు వెంటబడుదురు మదవతుల్. ఈ విధముగా ఈ యొక్క పద్యమునందు ముసలివారైనను ఎటువంటి వారైనను అమ్మవారి కరుణ కనుక కటాక్షము వారి మీద కలిగితే
ఎవరైనా సరే స్త్రీలు వాళ్ళ యొక్క పయ్యదలు తొలగగా, వాళ్ళ మొలనూరు జారగా, వాళ్ళ యొక్క పుట్టములనగా వస్త్రములు పడిపోవా, పరువులెత్తుచు వారి వెంట పడుదురు కదా అని మనకి తల్లి అమ్మవారు మనకి శ్రీమాత చెబుతున్నారు. ఇప్పుడు 14వ పద్యము. శితౌ షట్పంచాద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్ఠీ చతురధిక పంచాశదనిలే దివి దిష్వత్రింశత్ మనసి చతుషష్ఠిరితియే మయూఖాస్తేషాం ఉపరి తవ పాదాంబుజయుగం. అనగా ఇక్కడ సమయాచార సంప్రదాయంను మనకి వివరిస్తున్నారు ఈ పద్యమునందు. ఓ భగవతి, ఓ శ్రీమాత, ఏ కిరణములు అనగా మయూఖములు సాధకుని దేహమునందు పృథ్వీతత్వముతో కూడి మూలాధార చక్రమునందు 56, జలతత్వమునందు మణిపూరక చక్రమున 52, అగ్నితత్వమున అనాహత చక్రమున 54, ఆకాశతత్వమున విశుద్ధ చక్రమునందు 72, మనస్తత్వంలో ఆజ్ఞాచక్రమునందు 64 ఈ విధముగా ప్రసిద్ధములు అయి ఉన్నవో ఆ మయూఖములకు అనగా ఆ కిరణములకు కూడా పైభాగమునందు సహస్రదళ మధ్యగత చంద్రబింబాత్మకమైన బైందవ స్థానమును అనగా సుధా సింధువునందు నీ యొక్క అడుగు తామరల జంట వర్తించుచున్నది అని మనకు ఇక్కడ ఈ సమయాచార యొక్క సంప్రదాయమును మనకి వివరిస్తున్నారు. ఇప్పుడు మనము ఇదే విషయము తెలుగులో ఏ విధంగా ఉందో చూద్దాం. 76 మహీతత్వమందున జలతత్వమందు ఎంచగా 72 అగ్నితత్వంబున 62 ఆకాశతత్వంబునందు 72 అల మనస్తత్వమునందర్విదియు 4 64 ఆ మయూఖాళికి అన్నిటికిని పైన నీ పాదయుగ్మంబు నిలచియున్నది తల్లి. అనగా ఇక్కడ సంఖ్యలు చెప్తున్నప్పుడు ఏకవచనముగా కూడా ప్రయోగించే పద్ధతి ఉంది అని మనకు చెప్తున్నారు. ఈ విధంగా శ్రీచక్రమనందు మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములను సహస్రారమును కలవు. అందు ముందు నా 6 చక్రములను సోమ, సూర్య, అగ్ని అనలాత్మకములుగా 3 ఖండములు, మూలాధార స్వాధిష్టానము 1 ఖండము, మణిపూర అనాహత చక్రములు 1 ఖండము, విశుద్ధ ఆజ్ఞాచక్రములు 3వ ఖండము అని మనకి ఈ విధంగా ఈ చక్రముల యొక్క వివరణ సూర్యుని యొక్క కిరణములతో మనకి చెబుతున్నారు. ఈ విధంగా మనకి అమ్మవారి యొక్క చక్రముల శ్రీచక్రము యొక్క వివరణ ఈ పద్యం నందు సవిస్తరముగా వివరించిరి. ఓం శ్రీమాత్రే నమః.